చెప్పరా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరేమన్నారు? ఏంటి దెబ్బలు? ఫాతిమా నన్ను కొట్టింది నాన్న. ఎవరా ఫాతిమా? అబ్దుల్ గారి కూతురేనా? పదా అడుగుదాం. ఆగరా నేహా, ఇలా రామ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఫాతిమా నన్ను కొట్టింది. ఫస్ట్ ఎవరు కొట్టారు? ఫాతిమా. ఎందుకు కొట్టింది? ముస్లింలు జెండా పండగకి రాకూడదు కదా, తను వచ్చింది, నేను అడిగానని తను నన్ను కొట్టింది. అలానే ఎవరు చెప్పారు నీకు? నాన్న చెప్పాడు. ఏంట్రా ఇది? అందులో తప్పే ఉంది నాన్న. మా నాయకుడు ఏం చెప్పారో అదే నేను చేస్తున్నాను. నాయకులు ఏం చెప్పినా మన కోసమే కదా. నోర్మై నానా, రే, చిన్నప్పుడు మా నాన్న నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ బాయ్ అనే నేర్పించారా. నేను నీకు అదే నేర్పాను. మరి నీకెలా అంటుకుందిరా ఈ మతం పిచ్చి? నీ మతం మీద నీకు గౌరవం ఉండడం తప్పులేదురా. కానీ అంత మాత్రాన వేరే మతస్థులు, దేశద్రోహులు లేదా భారతీయులు కాదనడం మహాపాపం రా. ఇలాంటి కలుషితమైన ఆలోచనలు ఉంటే నువ్వు ప్రపంచంలో నీ తల్లికి తప్ప ఏ ఆడతల్లికి గౌరవం ఇవ్వలేనట్టే. మీ నాయకుడు రాళ్ళు వేయమంటే వెయ్యు, లేదా వాడి జెండాలు పట్టుకొని తిరుగు, లేదా వాడి కోసం ర్యాలీలు చెయ్యు. అది నీ ఇష్టం. అంతేగాని పదవుల కోసం, ఓట్ల కోసం మతాల మధ్యలో, కులాల మధ్యలో చిచ్చిపెట్టి గద్దెనెక్కాలనే ఇలాంటి రాజకీయ నాయకులు వెన్ను తడుతున్నావు చూడు. నువ్వు మనిషివేనా? నీతి లేని కుక్కలా బ్రతుకుతున్నావా? ఒరే నాన్న, చిన్నప్పుడు నీకు షరీఫ్ గడ్ గుర్తున్నాడా? నేను కష్టపడే రోజుల్లో మన ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడివి. వాళ్ళు నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఇప్పుడు నీ దృష్టిలో వాళ్ళు కూడా దేశద్రోహులేనా? మన దేశానికి క్షిపణులు ఇచ్చిన అబ్దుల్ కలాం ఏ మతానికి చెందినవారురా? మన దేశం కోసం బోర్డర్లో పోరాడుతున్న సైనికులు ఏ మతం? మన కోసం ప్రతిరోజు పంటలు పండిస్తున్న రైతన్నలది ఏ మతం? మనం తినే తిండి ఏ మతం వాడు పండించింది? మనం వేసుకునే బట్ట ఏ మతం వాడు తయారు చేసింది? మనం వాడే ప్రతి వస్తువులు ఏ మతం వాడు తయారు చేసింది? ఏ ఒక్కడితో నీ దేశం నడవదురా. వీళ్ళందరూ కలిస్తేనే భారతదేశం. వేరే దేశాలకి మన దేశానికి ఉన్న గొప్ప తేడానే అది. మతాలన్నీ కలిసి ఒక్కటిగా జీవిస్తేనే దాన్ని భారతదేశం అంటారు. నీ ఆలోచన మార్చుకో, లేదా నా మనవరాలి ఆలోచన మాత్రం పాడు చేయకు. నీలాంటి వాళ్ళు, నీ నాయకులు లాంటి వాళ్ళ వల్లనే దేశానికి నిజమైన ముప్పు. థ్యాంక్ యూ తాతయ్య. తల్లి ఎక్కడికి? తాతయ్య చెప్పింది కరెక్టే డాడీ. నువ్వు చెప్పడం వల్లే నేను ఫాతిమాతో గొడవ పడ్డా. లేకపోతే మా ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. నేను ఫాతిమాకి సారీ చెప్పేసి వస్తాం. ఆగొక నిమిషం, ఇది తీసుకొని వెళ్ళి ఫాతిమాకి. ఏంటి డాడీ ఇది? దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. థ్యాంక్ యూ డాడీ. Happy Independence Day! Jai Hind!